జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, ధర్మస్థలంలో మనకు తెలిసిందే గత కొంతకాలం నుంచి కూడా తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే నిన్న 16వ సైట్‌లో తవ్వకాలు జరిగాయి. ఇది ఒక కొండపై ఉంది 16వ సైట్ అని చెప్తున్నారు. ఆ కొండని కూడా బాహుబలి కొండ అని చెప్తారు. అయితే ఇక్కడే ఎక్కువ శవాలు పాతిపెట్టానని చెప్పేసి ఆ పారిశుద్ధ కార్మికుడు అంతకుముందు చెప్పడం జరిగిందని వార్తలొస్తున్నాయి. అయితే నిన్న తవ్వకాలు ఏకంగా 8 వరకు శవాలు ఆడపిల్లలవి దొరికేవని చెప్పేసి కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. మరి నిజంగా అన్ని శవాలు దొరికాయా? అసలు ఈ 16 సైట్‌లో ఏం జరుగుతుంది? దీనికి సంబంధించి ఎటువంటి వివరాలున్నాయి? అండ్ మరోవైపేమో సార్ ఇటు ఆహ్, ధర్మస్థలి మేనేజ్‌మెంట్‌కు సపోర్ట్‌గా బీజేపీ కూడా రంగంలోకి దిగింది. వాళ్ళు 200 మందితో ర్యాలీ కూడా చేయబోతున్నారు. అలా ఒక 2 వర్గాలుగా చీలిపోవడం మనం చూస్తున్నాం. సో, అసలు ఏం జరుగుతుంది ధర్మస్థలంలో? మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ధర్మస్థలంలో రోజు రోజుకి ఆహ్, ఒక తీవ్రమవుతుంది వర్గాల మధ్య ఘర్షణ. ఎందుకంటే ఇప్పుడు దేవస్థానం తరపున బీజేపీ రంగంలోకి దిగింది. దేవస్థాన యాజమాన్యం తరపున. ఎందుకంటే మామూలుగా కొన్ని దేవస్థానాలు ఫ్యామిలీ యాజమాయిషంలో ఉంటాయి. సో అలాగా ఈ ధర్మస్థల యాజమాన్యం కూడా ఒక జైన ఫ్యామిలీ, వీరేంద్ర హెగ్డే అనే ఆయన 39th దీనికి ఇదనమాట ధర్మకర్త. ఓకే. వాళ్ళ వంశపారంపర్యంగా వస్తూ ఉంటుందన్నమాట. హ్మ్. సో ఇప్పుడు వాళ్ళ మీదనే ఈ ఆరోపణలన్నీ కూడా వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా ధర్మస్థల ట్రస్ట్‌కి లేకపోతే ధర్మాధికారికి తెలియకుండా అక్కడ చీమ కూడా చిటుక్కుమన్నదు. నిన్న కూడా మనకి సిపిఐ నారాయణ కూడా తిరుమలలో ఆరోపించాడు. అక్కడ 500 శవాలు రేపు చేసి చంపేసింది వాస్తవమే. మా సిపిఐ లీడరు అక్కడ ఎంపీగా పోటీ చేస్తే పోటీ చేయనివ్వలేదు. కానీ ఈయన ధైర్యం చేసి పోటీ చేస్తే వాళ్ళ కూతురు 15 ఏళ్ల పాపను రేప్ చేసి చంపేశారని సాక్షాత్తు సిపిఐ నారాయణ కూడా ఆరోపిస్తున్నాడు. సో ఇలాంటి ఆరోపణలు అక్కడ పెద్ద ఎత్తున వస్తున్నాయి. గతంలో కూడా ఆల్రెడీ మనకి చూసాము. లంకేష్ పత్రికలో ధర్మస్థల మాఫియా అని 2016, 2017 ప్రాంతంలోనే కవర్ పేజీ కథనం వచ్చింది. అట్లాగే అగ్ని శ్రీధర్ వెరీ పాపులర్ గై, తెలుగులో కూడా ఆయన రాసిన పుస్తకం పబ్లిష్ అయింది. సో ఆయన పత్రిక అగ్ని పత్రికలో కూడా ధర్మస్థల రిపబ్లిక్ పేరుతో కవర్ పేజీ వచ్చింది అప్పట్లో. సో ఈ లంకేష్ పత్రికలో రాసిన జర్నలిస్టులను కూడా వాళ్ళు ఉరివి తీసి అక్కడ ఒక లాడ్జిలో చంపేశారు. అట్లాగే గౌరీ లంకేష్ని, ఆ పత్రిక యజమాని అయిన గౌరీ లంకేష్, ఎడిటర్ అయిన గౌరీ లంకేష్ని కూడా 2017లో ఆమె ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంటే కాల్చి చంపేశారు. సో ఇలాగా ధర్మస్థల మాఫియా అనేది నడుస్తుంది. ఇప్పుడు ఈ ధర్మస్థల మాఫియాకు అనుకూలంగా బీజేపీ బెంగళూరులో ఉండే యలహంక నుంచి 200 కార్లు తీసుకొని మేము అక్కడ బయలుదేరుతామని చెప్తున్నారు. అక్కడ ఆల్రెడీ పుణ్యక్షేత్ర సంరక్షణ సమితి ఒకటి ఏర్పడింది బెంగళూరులో, ధర్మస్థలలో. వాళ్ళు ధర్మ జాగరణ సమావేశానికి కూడా పిలిపించారు. ఈరోజు కానీ రేపు కానీ ధర్మ జాగరణ సమావేశం జరుగుతుంది. అంటే వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఇతన్ని ఉరి తీయాలంట. ఇతను ఈ స్కావెంజర్ ఎవరైతే వచ్చాడో అతను ఉరి తీయాలి. ఎందుకంటే ధర్మస్థల పరువుని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇతను తీయడానికి ఇదే కారణం అని వాళ్ళ బీజేపీ ఆందోళన చేస్తుంది. సో అది ఒక పక్క వైరల్ అవుతుంది. మొన్ననే 3 యూట్యూబర్స్ను కూడా కొట్టారు. కెమెరాని కూడా లాక్కోవడం, దాని చిప్ కూడా తీసుకొని ధ్వంసం చేయడం. అట్లాగే బిగ్ బాస్లో పాపులర్గా ఉన్న రజత్ అనే ఒక అతని మీద దాడి చేయడం, ఇవన్నీ కూడా చూసాం. ఈ నేపథ్యంలో ఇటువైపు కూడా యాక్టివిస్టులు పెరిగారు ఇతనికి మద్దతుగా. ఆ గ్రామస్తులే కొంతమంది మేము కూడా అతను శవాలను పూడ్చినప్పుడు మేము కూడా ఉన్నామని ఒక 2 బయటకు వచ్చారు. వాళ్ళు కూడా ఇప్పుడు సిటీకి అప్పీల్ చేసుకున్నారు. మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి, మేము కూడా కొన్ని సైట్లు చూపిస్తాము, మాకు కూడా తెలుసు అవన్నీ. ఎందుకంటే అతను ఒక్కడే అంటే మెమరీ ప్రాబ్లం ఉండొచ్చు, 11 ఏళ్ళు అయిపోయింది. రెండవది అతను పూడ్చిన చోట చాలా మార్పులు జరుగుంటాయి. మేమంటే లోకల్గా ఉన్నాం కాబట్టి ఎక్కడెక్కడ ఏం మార్పులు జరిగాయి కూడా మాకు ఐడియా ఉంది, మేము చూపిస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. సిట్ ఇంకా దాని మీద నిర్ణయం తీసుకోవాలి. ఈ క్రమంలో ఏంటంటే మొన్నటి వరకు 13 సైట్లు ఇతను చూపించాడు, మార్క్ చేశారు. 13వ సైట్లో ప్రాబ్లం ఏంటంటే అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఆ ట్రాన్స్ఫార్మర్ని తొలగించాలి కాబట్టి ఇబ్బంది అవుతుందని వీళ్ళు జీపీఆర్ అంటారు, గ్రౌండ్ పెనెట్రేషన్ డివైస్ అనేది. ఆ గ్రౌండ్ పెనెట్రేషన్ డివైస్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ని పంపిస్తే లోపల ఏమన్నా మట్టి కాకుండా ఇంకేమన్నా ఉంటే ఆ పదార్థాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని
అది ట్రాన్స్మిట్ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకొని అట్లాంటి ఎముకలు ఏమన్నా ఉన్నాయని తెలిస్తే అప్పుడు ట్రాన్స్‌ఫార్మర్‌ని రిమూవ్ చేసి తవ్వుతారనమాట. ఓకే. సో, అందుకని 13 ఆపేశారు. నిన్న 14, 15, 16 3 సైట్‌లని 2 రోజులు తవ్వుతున్నారు. నిన్న 16వ సైట్‌లో అది అక్కడ బాహుబలి బెట్ట అంటారు. బెట్ట అంటే కొండ అనమాట కన్నడలో. ఆ బాహుబలి కొండ అంటారు. దాన్ని రత్నగిరి కొండ అని కూడా అంటారు. అక్కడ ఒక 100 ఫీట్ ఉంటది. ధర్మస్థలకి 3 కిలోమీటర్ల దూరం ఫారెస్ట్‌లో ఉంటదనమాట అది. అక్కడ ఇతను ఒకే దగ్గర నేను 8 శవాల్ని, అది కూడా బాలికల శవాల్ని పూడ్చాను అని వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడేమైందంటే ఆ దిబ్బల ఆ ఏరియా అంతా కూడా కొత్తగా తవ్వి మట్టి దిబ్బలు కనబడుతున్నాయి. దీని మీద కేవి మంజునాథ్ అని ఈ ఈ మిస్సింగ్ పర్సన్స్‌లో అనన్య భట్ అనే ఒక అమ్మాయి కూడా మిస్ అయింది. ఆ అమ్మాయి ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు మిస్ అయింది. సో, వాళ్ళ మదరు సుజాత భట్ ఇప్పుడు పోరాడుతుంది. తన కూతురు కనీసం ఒక ఎముకో, గిముకో ఇవ్వండి, మా డీఎన్ఏ టెస్ట్ చేసి నేను ఆ అమ్మాయి ఆత్మశాంతి కలిగే విధంగా కార్యక్రమాలు చేసుకుంటానని అడుగుతుందామె. సో, ఆమె తరపున కేవి మంజునాథ్ అనే ఒక అడ్వకేట్ ఫైట్ చేస్తున్నాడు. ఆయన నిన్న కొన్ని ఫోటోల్ని రిలీజ్ చేశారు. ఆ ఫోటోల్లో ఏందంటే, ఈ బాహుబలి బెట్ట ఏదైతే ఉందో, ఆ కొండ ఏదైతే ఉందో అక్కడ కొత్తగా తవ్వి ఈ మధ్య కాలంలో మట్టి కుప్పలు కుప్పలుగా పోసుండారు. అంటే మనకి గుర్తుంటే జూలై 4వ తేదీన ఇతను బెల్తంగడి పోలీస్ స్టేషన్ అంటారక్కడ ధర్మస్థల్లో. బెల్తంగడి పోలీస్ స్టేషన్‌కి లాయర్లతో కలిసి ముసుగేసుకొని ఒక బ్యాగ్ తీసుకొని, ఆ బ్యాగ్‌లో ఎముకలున్నాయి. ఆ బ్యాగ్ తీసుకొని పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇచ్చాడు. పోలీసులు ఇమ్మీడియేట్‌గా దాని మీద రియాక్ట్ అవ్వలా. 10వ తేదీ వరకు వెయిట్ చేసి ప్రెషర్ పెరిగినప్పుడు ఇతను ఇది మాకు కంప్లెయింట్ ఇస్తే సరిపోదు, మేజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం కావాలని మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లారు. 10వ తేదీన మేజిస్ట్రేట్ దగ్గర 164 సీఆర్‌పీసీ, 183 బి భారతీయ నాగరిక సురక్షా సమితి కింద వాంగ్మూలం ఇప్పించారు. ఆ తర్వాత కూడా మామూలుగా అయితే ఎవరైనా ఇన్ని సవాళ్ళు నేను పూడ్చానని ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్లతో కలిసి వచ్చినప్పుడు కనీసం వెళ్ళి ఎక్కడ పూడ్చావు నువ్వు చూపించని అడగాలి. ఆ పని చేయలేదు. సో, దాంతో మళ్ళీ ప్రెజర్ వచ్చింది. మీడియా ఎంటర్ అయింది. పబ్లిక్ నుంచి డిమాండ్లు పెరిగాయి. కేరళ ఎంపీస్, ఎందుకంటే ఇది కేరళకి ఎందుకు రిలేటెడ్ అంటే ఎక్కువ ఇక్కడికి వచ్చే భక్తులు కేరళ నుంచి ఎక్కువ వస్తారు. 1,00,00,000 మంది భక్తులు పర్ ఇయర్ వస్తే అందులో మెజారిటీ కేరళ నుంచి వస్తారు. కాబట్టి అక్కడ ఎంపీలు కూడా అమిత్ షాకి లెటర్ రాయడం, ఈ ప్రెజర్ అంతా పెరగడంతో 20వ తేదీన సిట్‌ని వేసింది కర్ణాటక ప్రభుత్వం. సో, వాళ్ళు ప్రొసీజర్‌లు, మహజర్‌లు ఇవన్నీ రెడీ చేసుకొని మిగతా టీములన్నీ రెడీ చేసుకునేసరికి ఒక 8 రోజులు పట్టింది. సో, ఇతను 4వ తేదీ ఎళ్తే 28వ తేదీ డిగ్గింగ్ స్టార్ట్ చేశారు. అంటే 24 రోజులు ఖాళీగా ఉన్నట్టే కదా! ఇతను బయటకొచ్చేసినంది లీక్ అయిపోయింది. 24 రోజుల్లో ఎన్ని శవాలన్నా బయటికి తీసేయొచ్చు కదా! సో, అది మంజునాథ్ చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ 16వ ప్లేస్‌లో తవ్వితే ఒక పెద్ద బండొచ్చిందంట. ఆ బండ కింద ఉందేమో అని ఇప్పుడు ఈరోజు ట్రై చేస్తున్నారు. 8 శవాలున్నాయని ఇతను చెప్తున్నాడు. కానీ మంజునాథ్ ఏమంటున్నాడంటే అక్కడే ఎక్కువ శవాల్ని పూడ్చానని కూడా ఇతను చెప్తున్నాడు. కానీ ఆ ఏరియాలోనే ఎక్కువ ఆల్రెడీ తవ్వేసి కొత్త మట్టి అక్కడ కుప్పలు కుప్పలుగా పోస్తున్నారు అనేది చెప్తున్నారు. అందుకనే ఇప్పుడు వీళ్ళ ఆల్రెడీ ఏందంటే 6వ దాంట్లో ఎముకలు బయటపడినాయి. తర్వాత 11 దాంట్లో ఎముకలు బయటపడినాయి. సో, ఈ 13 కూడా ఉండే అవకాశం ఉంది. కానీ ఇలా వీళ్ళు మార్క్ చేసి పెట్టుకొని ముందుకెళ్ళిపోతుంటే వాటిని వాళ్ళు క్లీన్ చేసే అవకాశం ఉంది. అందుకని ఇతను 16 చూపించినా కూడా ఇప్పటివరకు ఓన్లీ రెండిట్లో దొరకడానికి ఇదొక కారణం. వాటిని ముందే ఖాళీ చేసేసారు. లేకపోతే ఇప్పుడు సైలెంట్‌గా ఉండొచ్చు కదా! బీజేపీ వాళ్ళు ఎందుకు రంగంలోకి దిగుతా ఉన్నారు? ఈ ధర్మ పరిరక్షణ సమితి ఎందుకు రంగంలో దిగుతుంది? ఎందుకు ఈ వీరేంద్ర హెగ్డే ధర్మాధికారి తమ్ముడు సుప్రీంకోర్టు వరకు వెళ్తున్నాడు? ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా తప్పు జరిగిందనేది అర్థమవుతుంది. అలాగే మిస్సింగ్ పర్సన్స్ కూడా బయటికి వస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికీ మనకు వేదవల్లి, పద్మలత, సుజాత అంటే సుజాత కూతురు అనన్య భట్టు, సౌజన్య 4 కేసులు బయటకొచ్చాయి. ఇవి కాకుండా జయంత్ అని ఒక అతను అన్‌నేచురల్ డెత్ యూడీఆర్ అంటారు. అన్‌నేచురల్ డెత్ రికార్డ్స్ గురించి ఒక ఆర్‌టీఐ పిటిషన్ వేసినప్పుడు అవి మేము 15 ఇయర్స్ రికార్డ్స్ ధ్వంసం చేశామని పోలీసులు చెప్పారు. అట్లాగే ఆత్మహత్యలు ఎంతమంది చేసుకున్నారని ఇంకొక ఆర్‌టీఐ కార్యకర్త అయినప్పుడు దాదాపు 250 మంది చేసుకున్నారు. అందులో 49 మంది ఈ గుడి చుట్టూ ఉండే
ఆ లాడ్జిలు నేత్రావతి, గంగా, గంగోత్రి, శరావతి, అలాంటి వైశాలి ఇలాంటి లాడ్జిల పేర్లు ఉంటాయి. అక్కడే 49 మంది చేసుకున్నారని చెప్తున్నారు. ఆ రికార్డులు కూడా ఇచ్చారు. సో మరోపక్క ఈ ఎముకలు వీటికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ ఇంతవరకు ఏ రకమైన ప్రాథమిక నివేదిక కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. సో ఏం జరుగుతుందో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.